వెండర్ ప్లాట్ఫామ్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వగానే ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇందులో రూరల్ పైన క్లిక్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో సెకండ్ ట్యాబ్లో ఉన్న ఇన్ ప్రోగ్రెస్ కేసెస్లోకి వెళ్ళగానే మనకు కావాల్సిన కేసుని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే అక్కడ మనకి అప్లోడ్ అండ్ అటాచ్మెంట్ అనే ఆప్షన్ కింద కనిపిస్తూ ఉంటుంది. అటాచ్మెంట్స్లోకి వెళ్ళగానే ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మన ఫైల్ మేనేజర్లో ఉన్న ఫైల్ని అటాచ్ చేసి అటాచ్ పైన క్లిక్ చేయగానే అప్లోడ్ అయ్యి మనకు అందులో సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. అక్కడ రిపోర్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న వాటిని ఫిల్ చేయాలి. అందులో ఫస్ట్ వచ్చేసి వెదర్ ద అప్లోడ్ టు ద ప్రాపర్టీ బిల్డింగ్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ యాక్సెసిబుల్, అంటే మన ప్రాపర్టీకి ఇండిపెండెంట్ రోడ్డు ఉందా లేదా అని నేను ఎస్ అని పెట్టాను. అండ్ ఆల్సో ఈ ప్రాపర్టీ ల్యాండ్లో అక్కడ కాదని అడుగుతుంది, కాదు అని చెప్పి నో అని పెట్టాను. ప్రాపర్టీ డిమార్కేటెడ్ అంటే మన కాంపౌండ్ వాళ్ళు కానీ చుట్టూ ప్రాపర్టీ ఐడెంటిఫై అయిందా లేదా అని ఎస్ పెట్టాను. అండ్ రెస్ట్రిక్టివ్ ఏరియాలో ఉందా అని చెప్తే నో అని పెట్టాను. ఒకవేళ ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయాలి ఏముందని చెప్పి. ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను నాట్ అప్లికబుల్ పెట్టి నెక్స్ట్ డేట్ ఆఫ్ గవర్నమెంట్ వాల్యూ మనం చేసిన రిపోర్ట్ డేట్ వేస్తే సరిపోతుంది ఇక్కడ. అండ్ ఒకవేళ బిల్డింగ్ అప్రూవల్ ఉంటే ఎస్ఆర్ నో కానీ పెట్టాలి, లేదా నోన్ ఆప్షన్ నాట్ అప్లికబుల్ పెడితే సరిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ మనం రిపోర్ట్లో ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూని మెన్షన్ చేయాలి. అండ్ మార్కెట్ వాల్యూ, డిస్ట్రెస్ వాల్యూ అనేది లేదు, సేమ్ మనకి రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా స్పెషల్ క్వైరీస్ ఉంటే లాస్ట్లో మెన్షన్ చేసేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే ఫైల్ అనేది అప్లోడ్ అయిపోతుంది.